మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మొన్న ఎంపీలకి అందరికీ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. గత 3-4 రోజులుగా అదానీ జగన్మోహన్ రెడ్డి ఇష్యూ ఏదైతే నడుస్తుందో అమెరికాలో ఫైల్ అయినటువంటి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేదానికి మీరు పార్లమెంట్లో ఈ ఇష్యూ లేవనెత్తాలి, పార్లమెంటు వేదికగా జగన్మోహన్ రెడ్డిని కడిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, అసలు పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా, రానిచ్చే అవకాశం మోడీ గారు అంత సీనిస్తారా, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఈ అదానీ ఇష్యూ డిబేటబుల్ టాపిక్. ఈ పార్లమెంట్ సెషన్ మొత్తం అంతా కుదిపేస్తుంది. ఓకే. రెండోది, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర నేను గతంలో చెప్తూ ఉంటా చూడండి సార్, పార్టీ లైన్ ఇస్తుందా లేకపోతే ఈ తపేల పేపర్లు తపేల న్యూస్ ఛానళ్ళు డైరెక్షన్ ఇస్తుందా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇది కేస్ స్టడీ కాబట్టి చూసుకోండి సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు లాస్ట్ డే మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే పూర్తిగా అధ్యయనం చేస్తేనే కానీ ఏ విషయం మాట్లాడకూడదు అన్న దగ్గర. వాళ్ళు అధ్యయనం చేస్తే పగిలేది అందరికీ, ఎవరికంటే అందరికీ, చాలామందికి పగులుతుంది. సో ఆ పగిలే వాళ్ళ లిస్టు కనుక నిజంగా నిశ్చితంగా గమనించగలిగితే దమ్మిడి కోడికి మాగాని శవరం అన్నది ఒకటి సామెత ఉంటుంది. చారనే మురుగాకెళ్ళి బారనే మసాలా, ఇలాంటి సామెతలు ఏమైనా ఉంటే అక్కడ దాని మీద అగ్రిమెంట్ ఎంత అయింది, ఇది ఎంత బ్రైబ్ ఇచ్చాడు, అసలు అదానీ కథలేటి, ఈ అదానీ కథలతో ఎన్నాళ్ళు బట్టి సస్టైన్ అవుతుంది మార్కెట్ అంతా, అయితే ఇతని గేమింగ్ ఎలా ఉంది, దీని మీద అయితే ఖచ్చితంగా పార్లమెంట్ వేదికగా గత 10 సంవత్సరాల పైచిలుగ్గా జరుగుతున్న దోపిడీకి ప్రశ్నల పరంపర ఉంటుంది. సో ఇది ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్న కథ ఇది. సో ఈరోజు స్ట్రాంగెస్ట్ బెంచెస్ ఉన్న అపోజిషన్లో వదిలే ప్రసక్తి ఉంటుంది ఇది. ఓకే. సో వీళ్ళేదో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారని వీళ్ళు కంక్లూజన్ రాసుకుంటున్నంత మాత్రం చాలా తప్పది. ఓకే. ఇట్స్ అ డైరెక్షన్ విచ్ హాస్ టు బి గివన్ ప్రాపర్లీ బై పీపుల్ అరౌండ్ అన్న దగ్గర దే ఆర్ యాంటిసిపేటింగ్ డైరెక్షన్స్. ఇది ఇప్పుడున్న క్రిటికాలిటీ. దాంట్లో వీళ్ళు రాసేసినంత మాత్రం దానికి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఆనాటి డిస్కమ్లు, ఆనాటి యొక్క సిరీస్ ఆఫ్ పవర్ని ఎట్లా ట్రాన్స్ఫర్మ్ చేశారు, కోల్ పవర్ కాకుండా, కోల్ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేసి సబ్సిక్వెంట్గా విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ది, సోలార్ పవర్ ఒరిజినల్ అగ్రిమెంట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డైరెక్షన్స్లో ఉన్నాయి, తదనంతర పరిణామాలు సంతరించుకున్నప్పుడు కాస్ట్ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఇలాంటివన్నీ గ్యారంటీగా చర్చలు ఉంటాయి. ఓకే. మెయిన్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మీరు చాలామంది గమనించవలసిన విషయం ఏంటంటే ద బిగ్గెస్ట్ అటానమస్ బాడీస్ ఆఫ్ పవర్ సైడ్ నుంచి అయితే సెకీ, షేర్స్ సైడ్ నుంచి అయితే సెబీ, ఈ రెండు ఖచ్చితంగా ఆన్సరబిలిటీలో ఉంటాయి. సో ఈ రెండు ఆన్సరబిలిటీలో ఉన్నాయనుకోండి, క్వశ్చన్ ఎవరికి ఉత్పన్నం అవుతుంది, అది కేంద్ర ప్రభుత్వం ఉత్పన్నం అవుతుంది. వీళ్ళ మటుకి లేక బుద్ధి జ్ఞానం లేక జర్నలిజం చదివాడికి యాంకర్కి చాలా తేడా ఉంటుంది సార్. అర్థమైందా? సో జర్నలిజం చదువుకున్నవాడు ఏంటంటే దాని క్రెడెన్షియల్స్ని ఇన్ డీటెయిల్స్ తీసుకుని వస్తాడు. ఏదో ఈ స్టేట్లకి పవర్ విషయంలో అన్నది ఫీలర్ రాగానే దీని ఏంటంటే దూడగట్టేసే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని క్లస్టర్స్లో బిగించడానికి ఈ 5-6 నెలల పొద్దు నుంచి అదే పంచాయతీ నడుస్తుంది, ఏడ దొరుకుతాడని. సో చేత ఇవన్నీ గమనిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు తిప్పి అటు తిప్పి ఒక కొత్త తరానికి తయారు చేస్తారు ఆ ఎలక్షన్ మూమెంటంని. మీరు గమనించుకుంటున్నారు లేదో, లేని చంద్రబాబు నాయుడు గారికి లేని చెత్త అంతా తీసుకెళ్ళి ఆయన బొరకేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఎక్కడో నేను చూశాను 17A విషయంలో కూడా అది కనుక నిజంగా కెలుక్కుంటే డైరెక్ట్ ఇప్పుడు స్టేట్ పర్వ్యూలో ఉన్న విషయాలు ఇప్పుడు సిఐడి త్రూగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కదా. సెబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గ్యారంటీగా నాకు ఈ పోలీస్ నుంచి సపోర్ట్ లేదు ఈ కేసులో, నాకు సిబిఐకి ఇచ్చేస్తానంటే ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ? అంతేగా. చిన్న క్రిటికాలిటీని అర్థం చేసుకోవట్లే. మళ్ళీ చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రైట్ నౌ ఇస్ ఆన్ ద మర్సీ గ్రౌండ్స్లో హెల్త్ రీజన్స్లో బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఉపద్రవం ఏం ఆగిపోలే, లోకల్ సిఐడి కాబట్టి పని జరగట్లే. ఇప్పుడు రేపు పొద్దున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆల్రెడీ 130 కోట్ల దగ్గర సీజ్ చేసింది. రేపు ఇంకొక క్రానికల్ ఆర్డర్లో ఇంకొక అసెట్ ఏదో సీజ్ అయింది అనుకోండి, టోటల్ 370 కోట్లు ఆస్తుంది. ఇది డిజిటెక్ త్రూగా ఏదైతే దాన్ని సీజ్ చేస్తున్నారో. సో ఈ ప్రాసెస్లో లోకల్ పోలీస్ సపోర్ట్ లేదనుకోండి, ఆబ్వియస్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ డెఫినెట్లీ బ్యాంక్స్ అండ్ సిబిఐ. ఓకే. సో ఇంకా తలకనే కోరి తెచ్చుకున్నట్టే కదా. అలా మీరు ఇప్పుడు ఈ సెకీ త్రూగా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి బ్రైబులు ఇచ్చారు?
మీకు అనువుగా దొరికాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈయన మీద బ్లేమ్ చేద్దాం అనే కాన్సెప్ట్లో డ్రైవ్ చేసేస్తున్నారు మీరు. స్టీరింగ్ మీ దగ్గర ఉంది, బ్రేక్లు ఎవరి దగ్గర ఉంటాయి? అంతే కదా. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గర బ్రేక్లు ఉంటాయి. మీరు స్టీరింగ్ తొక్కగలరు, పట్టుకుని తిప్పగలరు, యాక్సిలేటర్ ఇవ్వగలరు, అంటే బ్రేక్ వాళ్ళు రిలీజ్ చేస్తాను కదా మేము ముందుకెళ్ళేది. అంతే కదా. అంచేత ఏదో ఈ తెపేలా ఛానల్ రాసేసాయి, ఈ భౌగోళిక ఛానల్ వివరించేస్తున్నాడు అని చెప్పుకున్నంత మాత్రాన ఎస్ డెఫినెట్గా. కానీ ప్రతిపక్షం కూడా పార్లమెంట్లో బలంగా ఉంది కాబట్టి అదానీ ఇష్యూని లేపే అవకాశం ఉంది, దాని మీద చర్చ రచ్చ జరిగే అవకాశం ఉంది. కానీ అదానీ నాట్ బట్ ప్రధాని అనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ యాంగిల్లో చూసుకుంటే ప్రధానమంత్రి గారు దీన్ని చర్చకి ఆమోదించే అవకాశాలు ఉన్నాయంటారా? సార్, చర్చకు ఆమోదించకపోవడం అన్నది పూర్వం రోజులు కాదు కదా. స్ట్రాంగెస్ట్ బెంచెస్ నుంచి వచ్చే బొంబడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. చర్చ జరిగి తీరుతుంది సార్, అది దేశానికి సంబంధించిన విషయం కదా. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున అదానీ కేసులో యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దైత్యక ఒప్పందాలన్నీ ఎలా ఉంటాయి? సో అంచేత దే ఆల్ నీడ్ టు గివ్ ప్రాపర్ ఆన్సర్స్ అబౌట్ దిస్. అంత ఈజీగా ఉంటుంది ఈ అసెంబ్లీ సెక్షన్, పార్లమెంట్ సెక్షన్. బట్ ఇది కూడా నెక్స్ట్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసే లోపే జరిగిపోవాలి, లేదనుకుంటే మళ్ళీ ప్రమాణ స్వీకారం అయితే మళ్ళీ సీన్ మారిపోద్ది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆబ్వియస్గా ఉంటాయి. ట్రంప్ విల్ డెఫినెట్లీ టేక్స్ ఏ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ దిస్ థింగ్. బైడెన్ మే నాట్ బి. ట్రంప్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం దౌత్యం ఎలా ఉండబోతుంది అన్నది కొత్త శకానికి తెరలేకపోతుంది. సో అది అందరికీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నప్పుడు బైడెన్ యాజ్ లాంగ్ యాజ్ ఈస్ బీయింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, దీన్ని హ్యాండ్లింగ్ అండ్ ట్యాక్లింగ్ ఇస్ సంథింగ్. బట్ ఆఫ్టర్ దట్ అన్నది మాత్రం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇది వాళ్ళు పరివిలో ఉన్నదండి. అంత ఈజీగా దాళ్ళు ఏమి చేతులు తడిపేశారు, చేతులు వదిలిపేసుకున్నారు అన్న దాంట్లో ఉండదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగెస్ట్గా ఉంటుంది యుఎస్లో. మీడియా హౌసెస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ స్టబర్న్. ఇంకా ట్రంప్ ఆధ్వర్యంలో ఎలాన్ మస్క్ జాయింట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా దాన్ని సోషల్ మీడియాని కూడా చాలా ఇదే తీసుకెళ్తున్నారు. ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం అండి. సోషల్ మీడియాలతోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో ఆడుతున్న గేమింగ్ లో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు యూఎస్ కూడా అదే అడాప్ట్ చేసుకోగలిగారు. చేసుకుని ఈసారి కొట్టిన దానికి ఎలా ఉందో చూడండి. అవును, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ చేసిన ఒక విధానానికి అసలు ఆ చరిత్రలో అంతంత మెజారిటీస్ వచ్చిన ఉదంతాలు లేవు ఆ పార్టీకి. అవును, ద వే దే బౌన్స్ బ్యాక్. అవును, యుఎస్ హిస్టరీలో ఇవన్నీ కొత్త సువర్ణాధ్యాయాలకి లిఖించడానికి వెసులుబాట్లు తీసుకుంటున్నారు. అంచేత ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతిదీ పెరుగుట కొరకైన సామెత ఉంటుందండి సార్. అలా పెరుగుతూనే ఉంది సోషల్ మీడియా త్రూగా అటాకింగ్ కానీ బొంబార్డింగ్ కానీ. బట్ తక్కువ మంది కదా, స్పాన్ ఆఫ్ నో టైం ఇంత టాటాలు, ఇంత బిర్లాలు, ఇంత అంబానీలు ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న దగ్గర కూడా స్పాన్ ఆఫ్ నో టైంలో ద వే ఈజ్ ఎమర్జ్డ్. యుఎస్ మార్కెట్లో అందరూ క్వశ్చన్ చేసుకుని తిరుగుతున్నారు, హౌ క్యాన్ ఇట్ ఇస్ పాసిబుల్, హౌ కమ్ ఇట్స్ పాసిబుల్ అని. సో దెన్ డెఫినెట్లీ ఆ షేడ్స్, నెగిటివ్ షేడ్స్ కనుక ఎక్స్ప్లోర్ అయ్యాయి అనుకోండి, మహామహోలే రోడ్డు మీకు వచ్చిన ఉన్నాయి ఇల్లంతా. ఓకే, తెలుస్తుంది దీంట్లో. మీరు ఇందాక అన్నట్టు అదాని అంటే ప్రధాని అన్నది షాడో గవర్నమెంట్ ఎవరైతే నడిపిస్తున్నారో ఆ షాడో గవర్నమెంట్లు అన్నిటికీ షాడోలు తరుగుతాయి, పొరలు తొలగడం ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ విత్ ఇట్, హార్డ్నెస్ని ఎప్పుడైనా సరే వేడి చేస్తేనే దడేలమంటుంది. సరే, ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం దాని మీద ఇష్యూ మీద పెద్ద రచ్చ జరిగింది పార్లమెంట్లో అనుకుందాం. కానీ దీని మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలకి ఎంతవరకు అవకాశం ఉంటుంది? దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లీట్ చేసే అవకాశం లేదు, ఆయన ఇరికించాలని చూసే అవకాశం త్రూ పార్లమెంటు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఓకే సార్, మీరు అన్నట్టు తమిళనాడు నుంచి ప్రతినిధులు ఉన్నారు డిఎంకే పార్టీ, ఒరిస్సా నుంచి విజయ్ పట్నాయక్ గారి ప్రతినిధులు ఉన్నారు. అవును, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా గారి టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మిగిలింది ఎవరు? ఛత్తీస్గఢ్ నిన్నే ప్రభుత్వం మారింది. ముందు వాళ్ళు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ వాళ్ళే కదా, రీటైండ్ ఆల్మోస్ట్. డెఫినెట్గా ఆ ఛత్తీస్గఢ్ ఇప్పుడు బీజేపీ, గతంలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా, డెఫినెట్గా వాళ్ళు వాయిస్ ఓవర్స్ గ్యారంటీగా ఉంటాయి సార్. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ పీపుల్ అరౌండ్. మీరు ఇండైరెక్ట్ వెర్షన్స్ ఎప్పుడైనా గమనించగలగండి సార్. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాడింది 30 సంవత్సరాల గుజరాత్ గవర్నమెంట్ షేడ్స్ అన్న దాని కాన్సెప్ట్లో డ్రైవ్ చేశారు. అవును, సో ఎప్పుడైతే 30 సంవత్సరాల షేడ్స్ ఆబ్వియస్గా నేను చెప్పినట్టు మహారాష్ట్ర మీద గ్యారంటీగా పడ్డాయి. సో మహారాష్ట్ర మీద షేడ్స్ పడిన దగ్గర ప్రతి దగ్గరికి పాసిఫికేషన్స్ జరుగుతున్నాయి యాజ్ ఫార్ యాజ్ పవర్ సెక్టర్ లూమ్స్ అగ్రిమెంట్స్ కానీ పవర్ సెక్టర్ అగ్రిమెంట్స్ కానీ మీరు ఏదైనా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ పర్టికులర్గా ఈ అగ్రిమెంట్స్ సంబంధించిన వచ్చే దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షన్గా బ్లో అయ్యే దగ్గర బ్లేమ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయి అక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో. అవును సార్, కాంగ్రెస్ని తొయ్యిపుచ్చడానికి లేదు,
అవును. ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేసుకుంటూ వచ్చిందా అన్న దగ్గర ఈ పవర్ సెక్టర్స్లో పీపీఎల్ రద్దు చేసుకునే కన్ఫైన్ అయ్యారు, అవును. ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ. బట్ వీళ్ళ బొంబార్డింగ్ చేస్తే అప్పుడు తెలియకేనా? లేదా లాస్ట్ టైం పీయూష్ గోయల్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాడు కొన్ని పీపీఎల్ విదేశీ ఒప్పందాల రద్దు విషయంలో? అవును. దీస్ ఆర్ ఆల్ ఇంటర్ లైన్స్. ఇప్పుడు ఆ లైన్స్ అన్ని, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వాట్ ఎవర్ ద పీపీఎస్ హావ్ బీన్ రద్దు చేయబడిన జగన్మోహన్ రెడ్డి గారు సెక్కితే 2.49 ₹5.10 కంపేర్ చేస్తూ వచ్చిన దగ్గర పాసిఫికేషన్ జరిగిన తర్వాత ఎక్కడ అది టాప్అప్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చారు కల్లా వీళ్ళు మళ్ళీ బొంబార్డింగ్ స్టార్ట్ చేస్తే అంతే కదా. ఎవరి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్? ఇప్పుడు పీయూష్ గోయల్ అటువంటి మళ్ళీ వచ్చి నెత్తివాయి కొట్టాలి ఎవడో ఒకడికి. తమాషాలుగా ఉందా ఇది? ఇంటర్నేషనల్ దౌత్యంలో మా టెన్యూర్లో 25 years అగ్రిమెంట్స్ ఉంటాయి. అవి ఈ 25 years అగ్రిమెంట్లో వేగ్ అవుతున్నవి ఖచ్చితంగా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడల్. ఎవరు? మళ్ళీ పీయూష్ గోయల్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు రెస్క్యూకి వచ్చి పీపీఎల్ రద్దు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి క్రానికల్ ఆర్డర్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్కే 249 కన్ఫర్మ్ అయింది కదా ఇవాళ. సేమ్ సినారియో రిపీట్ అవుతుంది. నువ్వు బ్రైబుల్ తీసుకున్న వాళ్ళ దగ్గర చచ్చినట్టు వాళ్ళే వచ్చి చెప్పాలా? అంతేగా. దానితో డైరెక్ట్ నెగోషియేషన్స్ ఆంధ్రప్రదేశ్ చేసేసింది అన్నదాన్ని ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని రేపు డిబేటబుల్ టాపిక్లో నెగిటివ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మరి సెక్కి దేనికి ఉన్నట్టు? అంతే కదా. ఈ ఐ స్టేట్లో మీకు ఏమైనా అవుట్ ఆఫ్ ద వే చేసుకోవడానికి ఏమైనా వెసులుబాట్లు ఇచ్చారా సార్? అది కేంద్రంలో ఉంది మీరే కదా. అంతేగా మరి. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ని వీళ్ళు కూడా బ్లేమ్ చేస్తున్నట్టు ఆటోమేటిక్గా. బ్లేమ్ కాదు, బ్లేమ్ అవుట్ తీసుకుంటాడు. అందరూ తెలివైన వాళ్ళే కదా అక్కడ. వాళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి ఏ కోర్టు ఖాళీ ఉంటే ఆ కోర్టులకు విసురుతూ ఉంటారు సార్. తిరిగి పిడేయాలి మన మడవనగల తంతే కరెక్ట్ గోల్ అవుతుంది. అది అంతకన్నా ఇంకేం లేదు సార్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు నారా లోకేష్ గారిని కలవటం, ఆయన విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశానికి సంబంధించి ఎటువంటి ప్రమాణాలు ఉన్నాయో అవన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని ఇక్కడ మాడ్యూల్ చేద్దాము, విద్యా ప్రమాణాలు పెంచాలి అనేటువంటి కామెంట్లు వాళ్ళకి చెప్పటం ఎట్లా చూడాలి సార్ దీన్ని? 2 చెవులు లెక్క పెట్టి వినండి. ఇప్పుడు గతంలో దాంట్లో కంటిన్యూషన్ కూడా ఎవరో నాకు చెప్పారు సార్, ఇవన్నీ మేము చేసిన జీవోలే జగన్మోహన్ రెడ్డి అని సగం చేసాడండి. సో ఆబ్వియస్లీ యూఆర్ యాక్సెప్టింగ్ ఇట్ కదా. అంతే కదా. దాన్ని ఇట్ ఈస్ అ కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ అన్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ డస్ దాని కంటిన్యూషన్ మీరేం తీసుకెళ్ళట్లే సార్. ఇప్పుడు నాడు నేడు స్కూల్ ఎన్ని టోటల్ ఉన్నాయో, ఎన్ని పరివర్తన చెందాయో డేటాలతో సైతం ఉన్నాయి. సో రిమైనింగ్ కాన్సెప్ట్ ఏది? అలాగే అమ్మఒడి పథకాన్ని మీరు ఇంప్రూవ్డ్ వెర్షన్లో తల్లికి వందనం అన్నారు. డేటాతో నెక్స్ట్ ఇయర్ కంటిన్యూషన్కి అకాడమిక్ ఇయర్ టోటల్లీ యువర్ రద్దు చేశారు కదా సబర్ పెట్టి. సో ఇప్పుడు విద్యా ప్రమాణాలు పెంచడానికి కేస్ స్టడీ అంటే గతంలో మీరు ఇచ్చిన జీవోలకు ఆధారంగా ఆనాడు చేసిన కేస్ స్టడీని అగైన్ ఇట్ ఇస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర ఈ సంవత్సరం మళ్ళీ అశ్రద్ధ వహిస్తూ నెక్స్ట్ ఇయర్కి ప్లానింగ్ వేస్తాం అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై సార్? జస్ట్ లైక్ నారాయణ గారు చెప్పినట్టు ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అమరావతి ప్రాజెక్టును రిజెక్ట్ చేశారు, కానీ మళ్ళీ వాళ్ళతో అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం ఇండైరెక్ట్గా డబ్బులు ఇస్తుందన్న కథకి ఎంత రక్తి కట్టిస్తున్నారో ఇదే కథను మళ్ళీ మీరు ఈ విధంగా రక్తి కట్టిస్తున్నారు. అంటే మీరు చేస్తే ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి చూడాలా, అది ఇంప్లిమెంటేషన్ నోచుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం త్రూగా దానికేమో మీరు రెడ్ మార్క్తో అండర్లైన్ చేసి అది క్వారీస్ కింద ఎస్టాబ్లిష్ చేస్తారా? ఇట్స్ క్వైట్ రిడిక్యులస్. సో ఎప్పుడైతే సముచిత న్యాయం ఒక ప్రభుత్వ పరంగా చేద్దామన్న దగ్గర దృక్పథం కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ దృక్పథానికి మేమే నాంది పలికమని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆ దృక్పథాన్ని ఇంప్లిమెంట్ చేసిన గత ప్రభుత్వానికి కూడా క్రెడిట్ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి, ఎవరు బాధపడం. బట్ యాజ్ ఇఫ్ మేమే అన్నట్టుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని డాట్స్ పెట్టి చూడవలసి వస్తుంది. ఓకే, డాట్స్ లీడ్స్ టు క్వశ్చన్ మార్క్ ఆబ్వియస్ ఇట్ ఇస్. సో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అనేది ఎలా చూడాలి సార్? సెకండ్ టైము మళ్ళీ ఆయన ఈ రోజు కూడా నాకు కుదరదు అనేటువంటి మెసేజ్ ఇవ్వటం, కానీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఒంగోలు పోలీస్ స్టేషన్లో పెట్టి మరీ ఎంక్వైరీ చేస్తామంటాం. లేదు, ఒంగోలు పోలీసులు ఇవాళ హైదరాబాద్కి వచ్చారు. ఆయనకి ఇవాళ కుదరదు లాయర్ త్రూగా, తర్వాత ఎప్పుడు వస్తానంటే ఇది జరగని పని, ఎత్తుకెళ్ళిపోతారు. ఎత్తుకెళ్ళడం సహజం, తథ్యం అది. ఓకే, ఇంకెందులో ఏం లేదు. ఈ లేదా లేదు, ఊరు మంది ఎత్తువేసాయని దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎత్తేస్తున్నారు. మేరా నెంబర్ ఆయాగా ఉన్కా నెంబర్ ఆయా అలా లెక్కెడుకుని కూర్చోడు అక్కడ. దానికి ఒక రీజనింగ్ అనేది జస్టిఫై చేస్తే ఎవరైనా మనం దాని మీద కన్స్ట్రక్టివ్ వేలో మాట్లాడవచ్చు సార్. కొన్ని అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అనవసరమైన చెత్తాచెదారం పోస్ట్ చేసినప్పుడు దీస్ ఆర్ ఆల్ ఎప్పటికైనా అవి తలకు మారుతాయి. సో తలకు మారినప్పుడు ఏమవుతుందంటే నెత్తి వస్తుంది. నెత్తి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు నేను మీతో శుభ్రంగా మాడితే మీకు నాకు వచ్చిన పర్పస్ లేదు.
ఏవో యాడ్ చేసి మాట్లాడమనుకోండి, అనవసరంగా లీడ్స్ టు రక్కస్. ఎక్కడో ప్రతివాడికి మనోభావాలు ఉంటాయి కదా, ఆ గాయమైనప్పుడు ఎవరి చర్యలు ప్రతి చర్యలు అటు తీసుకుంటూనే ఉంటాడు. అంతకన్నా కానీ అది మీ వైపు నుంచి జరిగి నా వైపు నేను క్లీన్గా ఉంటే ఓకే, కానీ నేను అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేయలేరు, నేను మిమ్మల్ని బ్లేమ్ చేయలేను కదా. కానీ పవర్ అన్నది ఉంటుంది కదా, పవర్ అప్పుడు పవర్ హ్యాంగ్స్ అరౌండ్ అన్న దగ్గర చాలా ఇంపార్టెంట్. మీకు పవర్ ఉన్నప్పుడు ఏం చేశారంటే గడ్డి పీకారు, నాకు పవర్ ఉన్నప్పుడు ఏం చేశారంటే మిమ్మల్ని పీకి చూపిస్తున్నాను, అంతకన్నా ఇంకెళ్ళలేదు. మీకు అర్థమైందా? నాకు పవర్ ఉన్నప్పుడు ఏం చేశారంటే 41 నేను నోటీస్ ఇచ్చి రంగనాయకమ్మ గారిని పిలిచి పెద్దామని మాట్లాడారు. ఇది పెద్ద ఇన్వర్టెడ్ కామలో మొత్తం ప్రపంచానికి చూపించారు. అదే రామ్ గోపాల్ వర్మ మాట్లాడేసరికల్లా దాన్ని అండర్లైన్ చేసి తీసుకెళ్ళి ఎత్తి చూపిస్తున్నారు. క్వైట్ న్యాచురల్. ఎవరికి వాళ్ళే ఏమైనా తీరి అన్న దగ్గర ఎవరి విధానాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం తెరలేపినప్పుడు సార్ వన్ షుడ్ టేక్. ఇదే విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తూ కూడా మీరు కూడా సినిమా తీశారు కదా అని చెప్పి వివేకం ఏదో అని చెప్పి మాట్లాడారు. ఆయన మీరు వివేకం తీస్తే తప్పు లేదు, ఆయన ఏదో సినిమా తీస్తే తప్పు వచ్చింది అనే యాంగిల్లో మాట్లాడుకొచ్చారు. నేను అంటుంది అదేనండి. ఇప్పుడైతే చంద్రబాబు గారు రామ్మోహన్ వర్మ గారిని జైల్లో పెట్టారంటే ఆయన తీసుకెళ్ళిన సమాజం ఆయన చెప్తారు. ఈయన ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఈయన చెప్పింది ఈయన వినాలి అంతే. మనం విని ఏం చేయాలి? మనం ఎవరి పక్కన వకాలతో తీసుకోమంటారు? అలా ఏమన్నా మనం బొడ్డుకోసి అడ్డాలు వేసిన ఎవరి పక్కన వకాలతో తీసుకోవడం అని కాదు, బట్ జరుగుతున్న అంశాన్ని సార్ ఒకటి, ప్రభుత్వం ఏ ప్రాస్పెక్ట్లో పోలీసుల్ని ప్రొవోక్ చేస్తుందో లేదా ప్రొవోక్ అయ్యి వాళ్ళు వస్తున్నారు అరెస్ట్లు అన్నది నాకు అనవసరం సార్. వాళ్ళకి ఒక సింపుల్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ మీద నీకు గౌరవం ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్లో డెన్సిటీ ఏమవుతుందో, ఈ యువతలో న్యాయ వ్యవస్థ ఉంది కదా సార్, న్యాయం అన్నది పరిరక్షించబడుతుంది కదా. ఎవడో అతీతులం కాదు సార్ చట్టాలకి సార్. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అది అలా కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించవలసింది. నేనేదో మాట్లాడలేదని నా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. నేను మాడిన అవతలకు నచ్చలేదు అనుకోండి, నా మీద యాక్షన్ ఉంటుంది. అదేంటది అంటే ఓకే మన చేతిలో లేని వాటి గురించి మనం అనవసరంగా ఆవేశపడి దానికి ఏదో మనం జస్టిస్ చౌదరిలో రామారావు గారిలో తీర్పులు ఇవ్వడానికి అయితే నేను లేను. దట్స్ ఇట్ సార్. దట్స్ ద డెస్టినీ అంతే. లాస్ట్ టైం అరెస్ట్ చేయకుండా ఉన్నప్పుడు రెండోసారి పిలిచినప్పుడు అన్నది ప్రశ్నే కదా. గతంలో కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని సమాధానాలు ఇచ్చే అంత స్థాయి ఆయన ఒక్కడికే ఉంది కదా. మన పోలీస్ ఆఫీస్ స్టేషన్కి కానీ ఎక్కడికి వెళ్తే మనకు ఒక డెకరం ఉంటుంది, పైగుండి పెట్టుకునో లేకపోతే ఇలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోమంటే కూర్చోవడం, లేదండి ఆయన ఏకంగా కాలు మీద కాలు వేసుకునే సమాధానం ఇచ్చినంత స్థాయి ఉన్నప్పుడు స్థాయికి తగ్గ పనులే ఉండాలి కదా. వీళ్ళు కాలు మీద కాలు వేసుకుని సమాధానం చెప్పానండి, అలా ఏం చేస్తారో చూడమనండి. ఎవ్రీడే ఈజ్ నాట్ సండే కదా సార్. నెక్స్ట్ భూముల రీసర్వేకి సంబంధించి చూసుకుంటే గతంలో చాలా అబద్ధ ప్రచారాలు చేశారు. రీసర్వే, ఈ భూముల సర్వేకి సంబంధించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాక్కెళ్ళిపోతున్నాడని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి ఇప్పుడు మళ్ళీ రీసర్వేకి ప్రతిపాదనలు కేంద్రం పంపించమంది, దానికి మళ్ళీ 500 కోట్ల అలొకేషన్ అంటున్నారు. ఏం సార్ అసలు ఈ భూముల రీసర్వే గతంలో చేసినటువంటి ప్రచారాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? తిప్పికొట్టడం రాని అమాయకత్వంతో కూడిన జడ్డితనం, బ్యూరోక్రాట్స్ చేతిలో బలైపోయిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకుంటే సార్, తర్వాత దేబ్ జిల్లాలో ఉన్న బీజేపీ వాళ్ళు అనుకోగలిగితే, వెనక నుంచి కట్టప్పలా వెన్నుపోటు పడిచిన బీజేపీ అన్నది కనుక అత్యంతం చూడగలిగితే సార్, దానికి సమాధానం చాలా సింపుల్ అండి. ల్యాండ్ రీసర్వే అన్నది, ల్యాండ్ రీటైటిలింగ్ యాక్ట్ అన్నది చాలా పవర్ఫుల్గా సూపర్బ్గా చేసిన ఆంధ్రప్రదేశ్ పైలట్ ప్రాజెక్ట్. కరోనా టైంలో కూడా రోవర్లను తీసుకొచ్చి అజయ్ కల్లం గారి ఆధ్వర్యంలో, బట్ 6800 గ్రామాల పైచీలకి కంప్లీట్ అయ్యి ఇవాళ దాంట్లో ఒక్క అప్రాన్షన్స్ లేవు. ఉన్న దరిద్రం వల్ల ఏంటంటే ఆ రాళ్ళ మీద రంగులు వేశారు, బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వేశారని. అదేం పెద్ద విషయం కాదు సార్. ఈ ప్రభుత్వం కూడా రద్దు చేసామని చెప్పింది ఏంటంటే రాళ్ళ మీద రంగులు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తప్ప దాంట్లో ఒక్క వేలు కానీ ఒక సూది మొనంత ఇది చర్యగా ప్రతి చర్య కూడా లేదు. కేవలం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామని కథ చెప్పారు. ఇవాళ ఎప్పుడైతే 500 కోట్ల పైచీలకు ప్రోత్సాహకాలు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయో, మిగిలిన సర్వేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ చేయడానికి, క్రెడిట్ తీసుకోవడానికి వాళ్ళు వేసుకుంటున్న ఒక సులభతరమైన మార్గం. ఎందుకంటే దాంట్లో డీవియేషన్స్ ఏమి ఉండవు. ఈవెన్ ఆ రిజిస్టర్లో ఉన్న వేరియేషన్స్ సంబంధించిన కేసెస్ సంబంధించిన ఎంటర్ది కూడా 2 years టెన్యూర్ ఉంది దాంట్లో ప్రాబ్లం రిజాల్వ్ అవ్వడానికి సార్. సో దాన్ని నేను చాలా విశ్లేషణలు చేశాను, దాని మీద ప్రాబ్లమ్స్ అన్నవి ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే విధానం ఉంటుంది చూడండి, దీనికి పెట్టే అంత పబ్లిసిటీ ప్రపంచంలో ఎవరు పెట్టరు సార్. అదేంటంటే గుమ్మలంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజ పొలాన్ని పరిరక్షించడానికి గత ప్రభుత్వం వినూత్నంగా విస్తృతంగా ఒక అనా పైసా డీవియేషన్స్ లేకుండా ఒక సక్సెస్ స్టోరీ రచించింది 680 గ్రామాలకి, 6800 గ్రామాలకి. బట్ దే డోంట్ నో హౌ టు టేక్ క్రెడిట్. వాళ్ళు చేసిన పనులన్నీ మంచివే కానీ క్రెడిట్ తీసుకోవడం రాక
పబ్లిసిటీ మీకు మీకు చెప్తున్నాను చూడండి, 4,000 పెన్షన్ ఇచ్చి ఎలా ఓదరగొడుతున్నారో చూసుకోండి ఒక్కొక్క రోజు. ఇంతకన్నా సూపర్గా సోఫిస్టికేటెడ్ వేలో అసలు సక్సెస్ఫుల్ మాడ్యూల్ 1 డేలో కంప్లీట్ అయిన డిజైన్ ప్రోగ్రామ్ ఒక్కరోజు కూడా 1వ తారీఖు డివేటే కాలే. బట్ దీస్ పీపుల్ హౌ దే ఆర్ టేకింగ్ క్రెడిట్ వెసెస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో ఇందులో ఏమవుతుందంటే సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని వీళ్ళ దగ్గర లక్కీగా వాళ్ళకి గోపెట్లలో కూర్చుని ఉన్నారు కాబట్టి ప్రతిదీ అందవేసింది. మనం విద్యుత్ మీటర్లు చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉరితాళ్ళంట, వీళ్ళైతే అబ్బా 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 ఆ హెడ్డింగ్లు చూడండి మీకే తెలిస్తే. సో అంచేత ఏంటంటే ప్రాధాలని ఒక ట్రాన్స్లోకి, నెగిటివ్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చూస్తున్న ఈ ప్రభుత్వాలకి వాళ్ళ నెగిటివిటీని ఎలా సక్సెస్ చేసుకుంటారు అన్న దగ్గర ఏదైనా సరే సగం చేసి ఊరుకోకూడదండి, చేస్తే సంపూర్ణం అన్నది చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది సంపూర్ణం చేయక నెత్తికెక్కించుకుంటే ఏమవుతుందంటే ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. దీంట్లో ఏమవుతుందంటే హ్యాపీగా రైట్ రాయల్లో 500 కోట్లు గత ప్రభుత్వంకి రావాల్సిన ఇన్సెంటివ్ ఈ ప్రభుత్వం హ్యాపీగా తీసుకుంటుంది, అంతకని ఇంకెళ్ళి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మరబడియా.